అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. నేను మీ కేడి చారి జన సైనికుడిని. ఈరోజు నేను మీ ముందుకు రాగలగడానికి గల ముఖ్య కారణం, దాదాపుగా 2 రోజుల నుంచి జనసేన టీడీపీ అలయన్స్లో భాగంగా సీట్లు ప్రకటన తర్వాత చాలామంది జన సైనికులు అసహనానికి గురైనారు. చాలామంది జన సైనికులు కూడా నాకు కూడా ఫోన్ చేశారు, ఏంటన్నా 24 సీట్లు ఏంటన్నా మనము అని. ఈరోజు మన జన సైనికులంతా కూడా ఒకటి ఆలోచన చేసుకోవాలా. 2014 నుంచి 2023 దాకా తన సొంత కష్టార్జితంతో పార్టీ నడిపిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. కష్టార్జితం అంటే ఏయో బిజినెస్ల రూపంలోనో ఏయో పరిశ్రమల రూపంలోనో వచ్చిన డబ్బు కాదండి. తన చెమటోర్చి కష్టపడి సంపాదించిన డబ్బు పార్టీకి పెట్టిన వ్యక్తి. తన పిల్లల బ్యాంక్ అకౌంట్లలో నుంచి కూడా డబ్బు తీసి పార్టీ ఆఫీసు పెట్టిన వ్యక్తి. అంతేకాదు, ఈరోజు చాలామంది జన సైనికులు అంటున్నారు కదా, ఏమనంటే అన్న 24 సీట్లేంది, మేము హట్ అయినామని. ఒకసారి దీర్ఘంగా ఆలోచించండి. పవన్ కళ్యాణ్ గారు తన కుటుంబ జన సైనికులైన జనసేన కార్యకర్తలను ఎందుకు హట్ చేస్తారు? వారి కుటుంబాల బాగు కోసం జనసేన పార్టీ కార్యకర్తకు ఏమన్నా అయితే, ప్రమాదవశాత్తు ఏమన్నా జరిగితే, వారు నా కుటుంబంతో సమానంగా వారికి ఆర్థికంగా వెన్నంటి ఉండాలి అని దేశంలోనే ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి జనసేన పార్టీ ఇన్సూరెన్స్ క్రియాశీలక సభ్యత్వాలు తీసుకొచ్చి మన కుటుంబాలకే అండగా నిలబడాలి అనుకున్నటువంటి వ్యక్తి ఈరోజు మనల్ని హట్ చేస్తాడా? దాదాపుగా 2019 నుంచి 2023 దాకా నిత్యం ప్రజలలో తిరిగారు. కౌలు రైతులకు ఎంతో పంచిపెట్టారు. క్రియాశీలక సభ్యత్వంలో చనిపోయిన వారికి ఎంతో ఖర్చు పెట్టారు. కరోనా టైంలో ఉమ్మడి రాష్ట్రాలకు ఎంతో డబ్బు సాయం అందించాడు. ఎంతోమంది గుళ్ళకు కానీ, ముస్లింలకు మసీదులకు కానీ, చర్చిలకు కానీ ఎంతో డబ్బు అందించాడు. సాయమని జనసేన పార్టీ ఆఫీసు గడప దొక్కిన ప్రతి ఒక్కరికి కూడా సాయం చేసుకుంటా పోయిండు. అటువంటి వ్యక్తి ఈరోజు జనసేన పార్టీని ముంచాలని చూస్తాడా? చూడడు కదా. పార్టీని ఇంత నడిపే వ్యక్తి పార్టీ అధికారంలోకి రావాలి అని అనుకుంటాడు కదా. ఈరోజు ఒకటి ఆలోచన చేయండి. మన పార్టీ ప్రతి గ్రామంలో కూడా నిర్మాణాత్మకంగా బలంగా ఉందా? ప్రతి గ్రామంలో కూడా జనసేన జెండా దిమ్మెలు కట్టి ఎగరరా? కొన్ని గ్రామాలలో, కొన్ని మండలాలలో మాత్రమే ఎగరవేయటం జరిగింది. మరి ప్రతి గ్రామాలలో, ప్రతి నియోజకవర్గంలో కూడా 2019లో టికెట్లు తీసుకున్న వ్యక్తులు ఏమన్నా మన గ్రామాలలో, నియోజకవర్గాలలో తిరిగారా? లేదు కదా. మరి పవన్ కళ్యాణ్ గారు సర్వే చేయించుకునే కదా 24 సీట్లు తీసుకుంటాడు. అంత ఆషామాషిగా ఏం తీసుకోడు కదా. మరి ఎందుకు మీరు అంత ఫీల్ అవ్వాల్సిన ఏముంది? ఒకటే ఆలోచన చేయండి. రేపటి రోజున 2024లో జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పడితే మన యొక్క జనసేన పార్టీని నిర్మాణాత్మకంగా ప్రతి గ్రామంలో కూడా నిర్మాణాత్మకంగా బలపరచడానికి మనకు సదవకాశం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. ఈరోజు మనం ప్రతి గ్రామంలో జనసేన జెండా ఎగరవేయలేకపోయినా, మండలంలో ఎగరవేయలేకపోయినామంటే దానికి కారణం ఏంటి? దానికి కారణం ఒకటే కారణం, వైసీపీ నాయకుల ఒత్తిళ్లు తట్టుకునే శక్తి మనకు లేక మనం గ్రామాలలో, మండలాలలో పార్టీని బలోపేతం చేసుకోలేకపోయినాం. జనసేన 2019లో జనసేన పార్టీ తరపున పోటీ చేసిన చాలామంది వ్యక్తులు కూడా నియోజకవర్గాలలో నిలబడి జన సైనికులకు అండగా నిలబడలేకపోయారు. వాళ్ళందరికీ అండగా నిలబడి ఉంటే జన సైనికులు కూడా ముందుకెళ్ళేవాళ్ళు. కానీ జన సైనికుల ముందుకెళ్ళలేకపోయినాం. 2019లో నమ్మిచ్చి సీట్లు తీసుకున్న వ్యక్తులు జన సైనికులను కలుపుకొని ముందుకు వెళ్ళలేకపోయారు. కాబట్టే కళ్యాణ్ గారు ఈరోజు 24 సీట్లు తీసుకోవాల్సి వచ్చింది. అంతేకాని ఏదో
50-60 సీట్లు తీసుకొని 70-80 సీట్లు తీసుకొని రేపు పొద్దున మళ్ళా అధికారం తీసుకుపోయి జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో పెట్టి మళ్ళీ 2024 నుంచి 2029 దాకా మన పార్టీని బలోపేతం చేసుకోలేని అసమర్థులుగా మన జన సైనికులు నిలబడకూడదు. ఖచ్చితంగా జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడాలా. 2024 నుంచి 2029 దాకా ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి వార్డులో కూడా అవసరమైతే జనసేన జెండా ఎగరవేసి ప్రతి ఒక్క జన సైనికుడు కూడా ప్రతి ఒక్క గ్రామాన్ని నడిపించే నాయకుడిగా నిలబడాలన్న సదుద్దేశంతో పొత్తు పెట్టుకున్నాడు తప్ప ఆయన స్వార్థం కోసమో స్వార్థం కోసమో పెట్టేటోడైతే 2019లోనే పొత్తు పెట్టుకునేవాడన్న. ఆలోచించండి ఒకసారి. నిలబడదాం. ఈసారి 2024లో జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం పడడానికి మనందరం నిలబడదాం. వాళ్ళు సిద్ధమంటారు, ఆ సిద్ధానికి తలపడి మేము సిద్ధమని చూపిద్దాం. ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో ప్రతి జన సైనికుడు జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థులకు ఖచ్చితంగా మన ఓటు ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా చూడాలా. మన పార్టీని మాకు వచ్చింది 24 సీట్లే అని మనం గిన తీసుకెళ్ళామంటే ఖచ్చితంగా మనం కోలుకోలేని దెబ్బ తింటామన్నా. మనం పార్టీ సిద్ధాంతాలు నచ్చి మెచ్చి ఆయన వెంట నడుస్తున్నాం. చాలామంది జన సైనికులు కూడా 2014 నుంచి మేము నడుస్తున్నామన్నా మరి హట్టు కాలేమా అయితం. అది మనసులో ఇంకా ఉంచుకోవాలా. దాన్ని రెట్టింపు సెగలుగా చూసి పార్టీ బలోపేతానికి మనం కృషి చేయాలా. అంతేగాని హట్టయి పక్కకు పోకూడదు. మన యొక్క సిద్ధాంతాలని, ఆయన సిద్ధాంతాలను నమ్మి మనం పార్టీలో నిలబడ్డం తప్ప అవతల పార్టీ వాళ్ళని చూడండి అన్న. అవతల పార్టీ నాయకులు ఎట్టాటోళ్ళో తెలుసు కదా. మనం బలపరచలేకపోయినామంటే దేనికి బలపరచలేకపోయినాం? వాళ్ళకు భయపడే కదా బలపరచలేకపోయినాం. అంతేనా కాదా? మరి మనకు రేపు ఒక అవకాశం వస్తుందన్న మన పార్టీని బలపరచుకోవడానికి. మనకు చాలా 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 ఒక సద్వినియోగపరిచేటువంటి అవకాశం వస్తుంది. అటువంటి అవకాశాన్ని మనం వినియోగించుకోవాలంటే రేపటి రోజున ఎన్నికలలో జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థికి మనం ఓటు వేయాలా, ఓటు వేపించాలా. అలా అయితేనే జనసేన టీడీపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఒకవేళ రేపటి రోజున టీడీపీ పార్టీ 75 సీట్లు గెలిచి మనం 20 సీట్లు గెలిచినామనుకో, అప్పుడు మన జనసేన పవర్ ఏంటో కూడా రాష్ట్రమంతా విలవిలలాడుతుందన్న. ప్రతి పార్టీ కూడా విలవిలలాడుతుంది. ఆ విధంగా నిరూపించాలి అంటే మనం మన చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరితో కూడా, మన ఇంట్లో భాగస్వాములతో ప్రతి ఒక్కరితో కూడా జనసేన టీడీపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థికి మనం ఓటు వేపించాలా. ఈరోజు ప్రతి జన సైనికుడు కూడా వైసీపీ యొక్క ట్రాప్లో పడాల్సిన అవసరం లేదు. మనది పార్టీ, మన కులం, మన మనిషి, మన కుటుంబ మనిషి పవన్ కళ్యాణ్ గారు. మన కులం పార్టీ జనసేన పార్టీ. మన మొత్తం కూడా మన సర్వస్వమే జనసేన పార్టీ. దానికోసమే నిలబడదాం. ఎందుకు నిలబడదామంటే మన సర్వస్వం జనసేన పార్టీ అని ఎందుకు అంటున్నానంటే ఒకటే అన్న, రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యం. రాష్ట్రం ఇప్పుడు ఉన్న అప్పులలో నుంచి బయటికి రావాలి అంటే వచ్చే ప్రభుత్వంలో జనసేన పార్టీ దానిదైన శైలిని చూపించగలిగి పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు నిలబెట్టగలగాలి అంటే, నిలబెడితేనే రాష్ట్రం అప్పుల ఊబిలో నుంచి బయటకు వచ్చి రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటుంది. రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు వస్తాయి. ఎంతోమంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు రూపకల్పన అవుతాయి. వీటి వల్ల వారి కుటుంబాలు బాగుపడతాయి. ఈరోజు వాళ్ళు ఇచ్చే పథకాలు సంవత్సరానికి 10,000 20,000 కాదు. రేపటి రోజున పరిశ్రమలు వచ్చి ఒక్కొక్కరికి 20,000 30,000 జీతాలతో వారి కుటుంబం బాగుండాలనా, లేదా వాళ్ళు ఇచ్చే 10,000 కావాలనా అని ప్రతి కుటుంబానికి కూడా మనం తెలియజేసి ప్రతి జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థికి ఖచ్చితంగా మనం ఓటు ట్రాన్స్ఫర్ అయ్యే విధంగా చూసే బాధ్యత మన నాయకుడు చెప్పాడు కాబట్టి మనం ఆ బాధ్యతను నిర్వర్తించాలా. అంతేకాని మనమే భయపడి
ఫీల్ అయ్యి హట్ అయ్యి పక్కన కూర్చుంటే ఏమి లాభమన్నా? కొంతమంది ఈరోజు మైకుల ముందుకు వచ్చి మేము జనసేన తరపు నుంచి అది చేసినాం ఇది చేసినాం అని మాట్లాడుతుంటారు. నేను 4 ఏళ్ల నుంచి కష్టపడ్డా, నేను 2 ఏళ్ల నుంచి కష్టపడ్డా అని మాట్లాడుతుంటారా? నువ్వు 2 ఏళ్ల నుంచి కష్టపడి ఉంటే పవన్ కళ్యాణ్ గారు 175 నియోజకవర్గాలలో కూడా సర్వే చేయించుకున్నాడు. చేయించుకోబట్టి ఈరోజు బత్తుల బలరామకృష్ణ గారు రాజానగరం నుంచి స్టేట్లో ఉన్న ప్రతి జన సైనికుడికి కూడా తెలుసన్న. ఎందుకు తెలుసు అంటే ఆయన కష్టపడ్డాడు, నిలబడ్డాడు. వైసీపీ యొక్క ఆగడాలను ఎదుర్కొని జన సైనికులను, వైసీపీ వారిని, టీడీపీ వారిని ఎంతోమంది జనసేన పార్టీలో చేర్చుకొని ఈరోజు నాకు సీట్ ఇస్తే, ఇక్కడ జనసేనకు సీట్ ఇస్తే మాత్రమే జనసేన గెలుస్తుంది, లేదంటే బత్తుల బలరామకృష్ణకు సీట్ ఇస్తే మాత్రమే జనసేన గెలుస్తుంది, లేదని టీడీపీకి సంబంధించిన వ్యక్తికి సీట్ ఇస్తే ఓడిపోద్ది అన్న స్వభావం పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో ప్లస్ చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ఉంది. కాబట్టి ఈరోజు రాజానగరం సీట్ అనేది జనసేన పార్టీకి కేటాయించడం జరిగింది. మరి ఈరోజు మైకుల ముందుకు వచ్చే నాయకులు అంత కష్టపడ్డారా? ఏం కష్టపడ్డారు మీరు? ప్రజలలోకి ఏం తీసుకెళ్లారు పార్టీని? ఎంతమందిని పార్టీలోకి చేర్చగలిగారు? ఇవన్నీ చెయ్యకుండా నేను అంత కష్టపడ్డా నాకు సీట్ రాలేదు, నేను ఇంత ఇష్టపడ్డా నాకు సీట్ రాలేదు. అవునయ్యా, జనసేన పార్టీలోకి వచ్చే ప్రతి నాయకుడికి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఒకటే, నేను 25 ఏళ్ళ భవిష్యత్తు కార్యాచరణ దృష్టిలో పెట్టుకొని నేను పార్టీ పెడుతున్నా, దాన్ని నమ్మి ఉన్నోళ్ళు మాత్రం పార్టీలోకి రాండి అని ఆహ్వానించారు. మీరు ఆ 25 ఏళ్ళు కార్యాచరణ సిద్ధం చేసుకునే కదా పార్టీలో చేరిర్రు. ఈ రోజుకు 10 ఏళ్ళే కదా, ఇంకా 15 ఏళ్ళు ఉంది కదా. ఇప్పుడే మైకుల ముందుకు వచ్చి మేము కష్టపడ్డాం. మీరు కష్టపడితే మీరు కాదయ్యా చెప్పాల్సింది, మిమ్మల్ని నమ్మి మీ వెంట నడిచిన జన సైనికులే చెప్పాలా. ఈరోజు రాజమండ్రిలో కందుల దుర్గేష్ గారి కోసం జన సైనికులే ఆందోళన చేస్తున్నారు. మరి మీకోసం ఎక్కడైనా జన సైనికులు ఆందోళన చేసిర్రా? కొంతమంది జనసేన నాయకులు మాత్రమే కష్టపడ్డామని చెప్పుకునే జనసేన నాయకులనే అడుగుతా ఉన్నా, మీరు ఎక్కడన్నా చేసిర్రా? మీకోసం అసలు మీరు జన సైనికులకు అండగా ఉన్నారా మీ నియోజకవర్గాలలో? లేరే. మరి ఎందుకు ఇటువంటి ప్రలోభాలు, జన సైనికులను ప్రలోభాలు పెట్టేవి మానుకొని ఇప్పటి నుంచైనా సరే జనసేన పార్టీ కోసం నిలబడండి. ఖచ్చితంగా బత్తుల బలరామకృష్ణలాగా, రాజానగరం బత్తుల బలరామకృష్ణ గారిలాగా, కందుల దుర్గేష్ గారిలాగా, బొలిశెట్టి శ్రీనివాసులాగా వాళ్ళలాగా మీరు కష్టపడి పవన్ కళ్యాణ్ గారికి ఒక నమ్మకం అనేది కలిగించండి 2029 వరకు. ఇక్కడ నేను నిలబడితే జనసేన పార్టీ తరఫున జనసేన పార్టీ గెలుస్తుంది అన్న నమ్మకం మీరు కలిగించండి. మొన్న భీమవరంలో ఆయన చెప్పిండు, కనకరాజు సూరి గారు ఏం చెప్పారు, పవన్ కళ్యాణ్ గారి వెంట ఫోటోలు దిగడానికి ఎందుకయ్యా అంత అవసరమైంది? పార్టీని ప్రజలలోకి తీసుకెళ్ళండి. మీతో 1000 మంది, 10,000 మంది, 1,00,000 మంది, కోట్ల మంది మీతో ఫోటోలు దిగే విధంగా మీరు పార్టీని బలోపేతం చేస్తే మీకు టికెట్ ఖచ్చితంగా వస్తుంది. ఇప్పటి వరకు మీరు అది చేయలేదు. జన సైనికులకు అండగా నిలబడలేదు. చాలా నియోజకవర్గాల్లో జన సైనికులు ఎంతో ఆందోళనలో కూడా మా నియోజకవర్గ ఇన్ఛార్జి పట్టించుకోవట్లేదని ఎంతోమంది కూడా ఆందోళనలో ఉన్నారు. మీరు టికెట్ ఆశించడం అసలు ధర్మమే కాదు. కాబట్టి ఇంకొకటి కూడా, టీడీపీ పార్టీ జనసేనకు సీట్లు ఇవ్వలేదు. పొత్తులో భాగంగా 24 సీట్లు ఖచ్చితంగా జనసేన పార్టీ గెలుస్తుంది. కాబట్టి ఈ 24 సీట్లు 3 ఎంపీ స్థానాలు మేము గెలుస్తున్నాం అని మనకు మనం ప్రకటించుకున్నాం. మన అధినేత ప్రకటించిండు. ఎవరో ఇచ్చిన సీట్లు కాదు. దయచేసి అలా ఎవరు అనుకోవద్దు. ఖచ్చితంగా రేపటి రోజున మనం జనసేన టీడీపీ ఉమ్మడి అభ్యర్థికి ఓటేసి జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాన్ని స్థాపించడానికి ఈ 5 ఏళ్ళు 10 ఏళ్ళు కష్టపడ్డామనుకుంటున్న ప్రతి జన సైనికుడు కూడా ఈ ఎలక్షన్ల వరకు కష్టపడండి. ఆ తర్వాత నుంచి 2029 దాకా ఇంకా 5 ఏళ్ళు కష్టపడి ప్రతి గ్రామంలో పార్టీ బలోపేతానికి మనందరం కూడా కృషి చేద్దాం అని తెలియజేసుకుంటూ, జై జనసేన, జై హింద్. నా కడ శ్వాస వరకు జనసేన పార్టీ ఎమ్మటే, జనసేన పార్టీ సిద్ధాంతాలను నమ్మి
మీలాగా కొంతమందిలాగా 2014 నుంచి అయితే నేను రాలేదన్నా. 2017 నుంచి పార్టీ సిద్ధాంతాలు, పవన్ కళ్యాణ్ గారి హావాభావాలన్నిటిని నమ్మి పార్టీలోకి వచ్చా. ఇక నా కడ శ్వాస వరకు పార్టీలు మారేదుండదు. ఆయన వేసిన దారిలో అది ముళ్ళ బాటైనా, పూల బాటైనా, హైవే రోడ్డైనా, ఏ రోడ్డైనా ఆయన వేసిన బాటలో నడుచుకుంటూ పోవటమే నా ధ్యేయంగా నేను జనసేన పార్టీ కోసం పనిచేస్తా. జై జనసేన, జై హింద్.